అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక ప్రత్యేకమైన మనసుకు ఎంతో తృప్తి ఇచ్చిన ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఈసారి శనివారం రోజు వచ్చిన మాస శివరాత్రి మరియు అధిక మాసం ప్రయుక్తం నేను చేసిన దానం గురించి. ఆ వస్తువులు ఏంటి? దాని గురించి కూడా చెప్తాను. మాకు కర్ణాటక వాళ్ళు అర్చకులు దొరికింది మా అదృష్టం అనే చెప్పవచ్చు. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. आद्य ब्रह्मणः द्वितीय प्राप्ते श्री श्वेतोराः कल्पे वैवस्वतन्त्रे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे वर्धखण्डे मेरोः दक्षिण भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेरी मध्य प्रदेशे समस्तदेवता ब्राह्मणा हरिहर गुरुचरण सन्निधौ दण्डकारण्ये गोदावर्याः दक्षिणतीरे सायवाञ्चके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमानेन व्यवहारकतान्त्रमानेन भवादिशक्तिसमसनां मध्ये ओम यजमानस्य गोत्रोद्भवस्य ఆ అర్చకులు ఎంతో బాగా మా గోత్రాలు, పేర్లు, నక్షత్రాలతో సహా అర్చించారు. ఈరోజు మాస శివరాత్రి ఉన్నందుకు శివుని గుడిలో అభిషేకం కూడా జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇష్టదేవత అనుగ్రహ ప్రసాదిత్యర్థం, కులదేవత అనుగ్రహ ప్రసాదిత్యర్థం, గ్రామదేవత అనుగ్రహ ప్రసాదిత్యర్థం, మగదేವರು ఈశ్వరదేవత ప్రార్థన ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఇష్టదేవత అనుగ్రహ ప్రసాదిత్యర్థం तुभ्यमहं संप्रदते सम्पूर्णदानं तुभ्यमहं संप्रदते नमः नमः. ओम गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनामुपमश्रवस्त्रं ज्येष्ठराज ब्रह्माणां ब्रह्मणस्पता आनशृण्वन्नोद्भिस्य दशादानं विशुद्धीत गणपते गणेशोत्तमा विक्रात्मं कवीनाम् अलोके क्रियते किञ्चनारे महाभक्तमागमन्तितुनच्च आदिकं अग्निमेधातामम् अग्निपूर्वे भिरुचिभिरीद्योनोतानैरुता तत्कोशामेव दिवे दिवे यशसं वीरवत्तमम् अग्नेयं यज्ञमद्धरम्. 2 కంచు దీపాలు, 2 మట్టి ప్రణతలు, ఒత్తులు మరియు నెయ్యి దానంగా ఇచ్చాను. దీపం అనేది జ్ఞానానికి, లక్ష్మీదేవికి ప్రతిరూపం అని చెప్తారు. దీనివల్ల మన జీవితంలోని కష్టాలు అన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్తారు. దాంతోపాటు 33 కాయిన్స్ కూడా ఇచ్చాను. ఏదైనా దక్షిణ లేకపోతే సంపూర్ణం అవ్వదు కదా, అందుకే లక్ష్మీ స్వరూపంగా 33 నాణ్యాలను దక్షిణంగా సమర్పించి దీనివల్ల కూడా ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఆ మహాలక్ష్మి కృప ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయింది, అయినా మా వ్యూవర్స్ కోసం చేద్దామనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. నాతో పాటు మా అమ్మాయి కూడా 33 నేరేడు పండ్లు, 2 మామిడి పండ్లు, అలాగే ఒక రాగి గ్లాసు తాంబూలం సహిత దానంగా ఇచ్చింది. మహేష్ నామదేశ్య, విద్యారణామ్య, కుశలనామ్య, నాగేంద్రప్ప నామదేశ్య, లక్ష్మీదేవి నామ్య, భాస్కర్ నామదేశ్య, శైలానామ్య, యశస్విని నామ్య, శరణ్ నామదేశ్య. ఈ నేరేడు పండు ముదురు రంగులా ఉంటుంది కాబట్టి ఇది శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున 33 నేరేడు పండ్లను దానంగా చేయడం వల్ల జాతకంలోని శని దోషాలు, ఏలాంటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయని చెప్తారు. రాగి రాగోరుతుంది అని చెప్తారు కదా, అంటే ఇది రాగి అనేది సూర్య భగవానుడికి సంబంధించిన లోహం. బ్రాహ్మణులు ఇందులో తీర్థం లేదో నీటిని కానీ స్వీకరించడం వల్ల మనకి అక్షయ పుణ్యం లభిస్తుంది అని కూడా చెప్తారు. ఈ అధిక మాసంలో మీరు ఏ పూజలు చేశారు, ఏమేం దానాలు ఇచ్చారు అనేది కమెంట్లో తెలియజేయండి. అప్పుడే చెప్పాను కదా, ఈరోజు మాస శివరాత్రి ఉన్నందుకు శివునికి పంచాభిషేకము అలాగే భస్మాభిషేకం చేసి ఎంతో బాగా అలంకరించి మంగళారతి ఇచ్చారు. ఈ పూజ అంతా అయ్యే వరకు నేను అక్కడే ఉన్నాను. నేను అరిసెల దానం చేసింది కూడా వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ రోజు స్పెషల్ ఏంటంటే వినాయకుడు సంకష్టహర చతుర్థి ఉంది. ఆ రోజు కూడా వినాయకునికి ఇలాగే పంచాభిషేకము, ఆరతి, అలంకరణ అంతా చూసి కన్నుల పండగ చేసుకున్నాము. మనము ఏదైనా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే దానికి ఇదే ఉదాహరణ. నేను కొత్త ప్లేస్కి ఇప్పుడే షిఫ్ట్ అయ్యాం కదా,
ఎక్కడ ఎవరికి తెలుసు, ఎక్కడ ఇయ్యాలి, ఏమి అని ఎన్నెన్నో ప్రశ్నలు మనసులో ఉన్నాయి. కానీ ప్రతి అధిక మాసం కన్నా ఈసారి అలాగే అంతకన్నా ఎక్కువే జరిగిందని చెప్పొచ్చు. ఈ నెల రోజులు ఎప్పుడు అయిపోయిందో అనేది కూడా తెలియలేదు. ఎందుకంటే రోజు ముగ్గులు వేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, తులసి పూజ, గడప పూజ అంతా చేసుకొని, ఈవినింగ్ ఇక్కడ రామ్ మందిర్ కూడా ఉంది. అక్కడ భజన పాటలుంటాయి. అలాగే ఇక్కడ వినాయకుని గుడి ఉంది కదా! ఇక్కడ సాయిబాబా గుడి అన్నీ దేవతా స్వరూపమైన చెట్లు, శివుడు, నంది, సుబ్రహ్మణ్య అలాగే నవగ్రహాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కూడా వస్తూ అక్కడ రామ్ మందిర్‌కి వెళ్తూ అక్కడ భజన, పాటలు, ప్రసాదము ఈవినింగ్ వచ్చేలోపే టైం అయిపోయేది. ఏ రోజు వీడియో అప్పుడే అప్‌లోడ్ చేద్దామని చాలా ట్రై చేశాను. కానీ కొన్ని వీడియోస్ మిగిలిపోయాయి. అవి లేట్ అయినా పర్వాలేదు ఒక్కొక్కటి చేద్దాము అని వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా అమావాస్య ఈసారి 2 రోజులు వచ్చింది కదా! ఆ అమావాస్య పూజ ఎలా జరుపుకున్నానో, 33 దీపాలు ఎలా వెలిగించాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసారు కదా! శివునికి అభిషేకం అయిన తర్వాత అలంకరణ కూడా ఎంతో బాగా అయింది. నాకంటే కన్నుల పండగ అనే చెప్పొచ్చు ఆ రోజు. మీలో ఎవరైనా మా ఛానల్ మొదట చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ సూపర్ మామ్ అరుణ అని ఒక్కటే ఛానల్లో తెలుగు మరియు కన్నడ 2 వీడియోలు అప్లోడ్ చేస్తుంటే, కానీ ఇప్పుడు సూపర్ మామ్ అరుణ తెలుగు అని తెలుగు వీడియోస్ సపరేట్‌గా చేస్తున్నాను. అందుకని మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మహామంగళారతి కూడా అయింది. తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి ముత్తైదులంతా ఇలా శివునికి ఆరతిస్తుంటే ఎంతో బాగుంది కదా! ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. నమస్కారం. థ్యాంక్ యూ.